అసలు యూకేలో జాబ్ ఎలా తెచ్చుకోవాలి? జాబ్‌కెలా అప్లై చేసుకోవాలి? ఏ వేలో ఎళ్తే జాబ్ వస్తది? మనం ఎలాగా అప్‌డేట్ అవ్వాలి? అన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! హలో! నమస్తే. మీరు చూస్తున్నది మన ఛానల్ 'నెల్లూరు టు లండన్ వ్లాగ్స్'. నేను బాగున్నాను. మీరందరూ గూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నది నా జాబ్ మ్యాటర్ అండి. ఇన్ని రోజులు నేను యూకేలో జాబ్ కోసం చాలా ట్రై చేశాను. ఎన్నో ఏజెన్సీలకి అప్లై చేశాను. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. కొన్ని అప్రోచ్ అయ్యారు కానీ షిఫ్ట్‌లు కరెక్ట్ టైమింగ్స్ లేవు. షిఫ్ట్‌లు మనకు కన్వీనియంట్ లేదు. పే లేదు. పే తక్కువుంది. అందుకని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన దానికి నాకొక మంచి జాబ్ అయితే దొరికింది. అది నేను డైరెక్ట్‌గా అప్లై చేసిన జాబ్ అయితే కాదు. ఏజెన్సీ ద్వారా అయితే నాకైతే జాబ్ అయితే వచ్చింది. ఈరోజు ఆ జాబ్ గురించి, ఆ జాబ్ డీటెయిల్స్ గురించి నేను మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నాకొచ్చిన జాబ్ అయితే ఫోర్క్ లిఫ్ట్ జాబు. ఎందుకంటే నేను ఫోర్క్ లిఫ్ట్ కోర్స్ ఆల్రెడీ చేశాను కాబట్టి దాని ద్వారానే నాకు జాబ్ అయితే వచ్చింది. ఆ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎళ్ళైతే చూడండి. ఇంకొకటేందంటే నేనైతే జాబ్‌ని డైరెక్ట్‌గా అప్లై చేయలేదు. నేను అప్లై చేసింది త్రూ ఏజెన్సీ ద్వారా. ఆ ఏజెన్సీకి ఎలా అప్లై చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? అదంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఆ లింక్‌ని. ఆ వీడియోనెళ్లి కంప్లీట్‌గా చూసి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా జాబ్‌కొస్తే నేను జాబ్ చేస్తున్నది యాస్ ఎ ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్‌గా. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మంచి జాబ్ అయితే వచ్చింది. ఫోర్క్ లిఫ్ట్ అనేది ఒక స్కిల్డ్. అందుకని నాకు యూకేలో స్కిల్డ్ జాబ్ అయితే వచ్చింది. దాని వరకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జాబ్ అయితే చాలా బాగుందండి. 8 అవర్స్ షిఫ్ట్. మార్నింగ్ 6:00కి స్టార్ట్ అవుద్ది. ఆఫ్టర్‌నూన్ 2:00 అయిపోద్ది. 2 బ్రేక్స్ ఉంటాయి. ఒక బ్రేక్ 45 మినిట్స్. 8 నుంచి 9:15 వరకు. దానికి నో పే అనమాట. పే చేయరు. ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్ ఉంటుంది. 12-12:30 దానికైతే పే చేస్తారు. నేను ప్రీవియస్‌గా చేసిన జాబ్ అయితే బ్రెడ్ ఫ్యాక్టరీలో ఆ జాబ్ అయితే ఆపేయాల్సొచ్చింది. నేను అది ఆపేసిన తర్వాత చాలా జాబ్స్ కోసం ట్రై చేశాను. కానీ మంచి జాబ్ అయితే దొరకలేదు. మనం వెయిట్ చేస్తే గూడా అంత రెస్పాండ్ అయితే రాలేదు. చాలా ఏజెన్సీస్‌కి అప్లై చేశాను. ఫస్ట్ 1, 2 ఏజెన్సీస్‌కి అప్లై చేశాను నాకు దగ్గరలో ఉన్నవి. కానీ వాళ్ళెవ్వరూ అనుకున్నంత బాగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ చాలా స్ట్రగుల్ అయ్యాను. వీటికి ఉన్న ఏజెన్సీస్‌కన్నీ అప్లై చేయాలని తర్వాత అర్థమైంది. అందుకే ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయో అన్ని ఏజెన్సీస్‌కి కనీసం ఒక 15, 20 ఏజెన్సీస్‌కి అప్లై చేసుంటాను జాబ్‌కి. అన్ని ఏజెన్సీస్‌కి అప్లై చేస్తే దాంట్లో రెస్పాండ్ అయిన వాళ్ళు బాగా ఒకరు, ఇద్దరే. అందరూ ఏందంటే ఆన్‌లైన్ డీటెయిల్సే తీసుకున్నారు. ఫిజికల్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఎవరు తీసుకోలేదు. ఫిజికల్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ తీసుకుంటేనే మనకు జాబ్ వస్తుందన్న గ్యారంటీ అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఇయన్నీ చేసినందువల్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు అంతే తప్ప, మనతో అయితే రెస్పాండ్ ఎక్కువ అవ్వరు. కానీ ఫిజికల్‌గా చేసిన వాళ్ళెప్పుడు తొందరగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి గూడా చాలా మందికి ఫిజికల్‌గా చేసిన వాళ్ళకి తొందరగా జాబ్ అయితే వచ్చింది. ఫిజికల్‌గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ కోసం వెయిట్ చేశాను. అందుకే చాలా ఏజెన్సీస్‌కి అయితే అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు లాస్ట్‌గా ఫస్ట్ కాల్ ఏజెన్సీ అయితే మంచి రెస్పాండ్ అయ్యారు. నేను ఇక్కడ ఆన్‌లైన్‌లో అప్లై చేశాను. తర్వాత వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి అక్కడ గూడా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేనొక 10, 15 డేస్‌లో నా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే నాకు కాల్ చేసి ఇక్కడ జాబ్ ఉంది. నీకు వెళ్లి ట్రై చెయి. నీకు ఓకే అనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పారు. నేను అక్కడికెళ్ళాను. ట్రై చేశాను. జాబ్ అయితే నచ్చింది. నేను కంటిన్యూ చేస్తున్నాను. అలాగా అది కూడా ఏజెన్సీకి ఎలా ఎళ్ళాలి? ఏంటి? ఎలా అప్లై చేయాలి? అనేది నేను మీకు ఆల్రెడీ వీడియో చేసున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎళ్లి చూడని వాళ్ళు చూసి అప్లై చేసే పనైతే అప్లై చేసుకోండి. ఇప్పట్లో యూకేలో జాబులు దొరకడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఎందుకంటే పాపులేషన్ అయితే చాలా పెరిగిపోయింది. ఉద్యోగాల కోసం చాలా మందైతే ఎదురు చూస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు స్టిల్‌గా. ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తే అయితే ఓకే. కానీ ఇక్కడ యూకేలో ఏంటంటే చాలా మంది 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు హవర్లీ ఒక 3 అవర్స్ ఇక్కడ, 2 అవర్స్ ఇంకొక జాబ్, ఒక 4 అవర్స్ ఇంకొక జాబ్, 1 అవర్, 2 అవర్స్, 12 అవర్స్ ఇలా డివైడ్ చేసుకొని కనీసం ఒక్కొక్కరు 2, 3 జాబ్‌లయితే చేస్తున్నారు. అందుకే మనకు జాబులు దొరకడం చాలా కష్టంగున్నాయి. కష్టంగున్నా కూడా క్వాలిఫికేషన్ జాబ్స్ దొరకడం చాలా కష్టం. అందుకే
మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ చేసుకొని పక్షాన మనకైతే జాబ్‌లయితే దొరకవు. ఇక్కడ ఏ జాబ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో దానికి సంబంధించిన కోర్సులయితే గాని, ఏదైనా క్లాసెస్ గాని తీసుకోవడం అలాగ చేస్తే మనకు జాబ్ అయితే కంపల్సరీ వస్తది. జాబులు రాకుండా అయితే ఉండే ప్రసక్తే లేదు. మనల్ని మనం అప్‌డేట్ జేసుకోకుండా ఎవ్ ఎప్పుడైనా ఏందంటే డిమాండ్‌ని బట్టి మనకు ఇదుంటుంది. డిమాండ్ లేకపోతే ఏ జాబ్ వేకెన్సీస్ ఉండదు. డిమాండ్‌తో పాటు సప్లై కూడా ఉండాలి. అంటే సప్లై అంటే మనం అన్నమాట ఎంప్లాయీస్. డిమాండ్ అంటే ఏ జాబ్‌కి డిమాండ్ ఉందో దాన్ని బట్టి మనం దానికి సంబంధించిన కోర్సులు అప్‌డేట్ చేసుకుంటే మనకైతే వేకెన్సీస్ జాబ్స్ అయితే వస్తాయి. అది మాత్రం 100% గ్యారంటీ. అందుకే ఈ జాబ్ నాకు రావడానికి కారణం. ఇంకోటేంటంటే మనం చేసిన కోర్సే కాకుండా నువ్వు ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక మంచి ఏజెన్సీనైతే కన్సల్ట్ అవ్వాలి. అలాంటి మంచి ఏజెన్సీయే ఫస్ట్ కాల్ ఏజెన్సీ. నాకు దొరికింది. చాలా ట్రై చేశాను. ఏది కూడా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయినా కూడా కొన్ని సెట్ అయ్యాయి. కొన్ని సెట్ అవ్వలేదు. కానీ అప్ టు డేట్ కంటిన్యూగా అప్డేట్స్ ఇస్తూ, వెరిఫికేషన్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఏం చేయాలి? ఎలా చేయాలి? ప్రాసెస్ అన్ని చెప్తూ ఫుల్ గైడెన్స్ ఇచ్చిన ఏజెన్సీ నాకైతే ఫస్ట్ కాల్ ఏజెన్సీ. ఇక్కడికెళ్ళంగానే నాకు ఫస్ట్ డేనే ఒక లేడీ జాయిన్ అవ్వగానే నాకు అర్థమైపోయింది. తనకు వేర్ హౌస్ జాకెట్ గానీ, షూస్ గానీ, ఐడీ కార్డ్ గానీ అప్పుడే సప్లై చేశారు. వాళ్ళిచ్చారు. నాకది జూసి 100% అయితే జాబ్ వస్తుందని గ్యారంటీ అయితే వచ్చింది. ఆ రోజే నేను హ్యాపీగా ఆ రోజు అప్లై చేసి ఇంటికొచ్చిన కరెక్ట్‌గా 15-18 డేస్‌కి ఒక జాబ్ అయితే ఉందని నాకైతే ఫోన్ చేసి చెప్పారు. నేనైతే వెయిట్ చేశా. ఆ జాబ్ కోసం నాకే వస్తుంది, నాకైతే దొరుకుద్ది అని. కానీ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కావాలి. అందుకని ఆ జాబ్ జస్ట్ మిస్ అయింది. సరే ఇంకా మనకు నచ్చింది, మనకు తగ్గది మనకు దొరుకుద్ది ఎప్పటికైనా అని వెయిట్ చేసేసరికి ఇంకొక 2-3 డేస్‌లోనే నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫ్రెషర్‌గా ఒక జాబ్ అయితే దొరికింది. అది త్రూ ఏజెన్సీ ద్వారా అయితే వచ్చింది. ఈ విషయంలో నేను ఏజెన్సీకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు గూడా సెలెక్ట్ చేసుకునేది మంచి ఏజెన్సీస్ ఎన్ని ఏజెన్సీస్ ఉన్నా సరే అప్లై చేసుకోండి. మీకు రెస్పాండ్ అయ్యే ఏజెన్సీస్ ఏమున్నాయో చూసుకొని వాటికి అప్లై చేసుకొని జాబ్ దొరికేలాగా ట్రై ఇంకొకటి నేను అప్లై చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జాబ్ వచ్చిందని, జాబ్ ఫలానా దగ్గర ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు నాకు ఐడీ కార్డ్ ఇచ్చారు. వేర్ హౌస్ షూస్ ఇచ్చారు. జాకెట్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు. అయన్నీ ఏజెన్సీవే. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాసెస్ నాకైతే జాబ్ అయితే ఓకే. వీక్లీ 5 డేస్ డ్యూటీ, 2 డేస్ హాలిడే. నాకైతే మార్నింగ్ షిఫ్ట్ అయితే తీసుకున్నాను. 6-2 టైమే తెలియట్లేదు. ఇలా వెళ్తే ఇలా వచ్చేస్తున్నాను. ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేయడానికి చాలా టైం అయితే దొరుకుతుంది. ఇంకొకటి ఈ వీడియో నేను చేయడానికి కారణం జాబ్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టెన్షన్ పడబాకండి. భయపడబాకండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.